హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఇదండి చూస్తున్నాం కదా, ఈ లాంగ్ ఫ్రాక్ అండ్ చున్నీ. ఇది వచ్చేసి నాకు ఒక కస్టమరు సారీ అండ్ ఇలా మగ్గం వర్క్తో మిర్రర్ వర్క్ చేయించుకున్న బ్లౌజు ఇచ్చారండి. అక్క, నాకు ఈ సారీ కట్టుకుంటుంటే లావుగా ఉంటుంది అనేసి చెప్పి నాకు ఫ్రాక్ కుట్టక్క నాకు చున్నీ కూడా కావాలని చెప్పి వాళ్ళు చెప్పారండి. అందుకని ఇదిగోండి ఇలా ఈ సారీ క్లాత్ 2.5 మీటర్స్ దుపట్టాకు తీసుకున్నాను. మిగిలిన క్లాత్ అంతా కూడాను ఈ బ్లౌజ్ క్లాత్కి అటాచ్ చేసి ఫ్రిల్స్ కింద ఫ్రాక్ కింద కుట్టానండి. ఇదిగోండి 2.5 మీటర్స్ చున్నీ కోసం తీసేసాను. ఇది మిగతా క్లాత్ వచ్చేసి ఫ్రిల్స్ కోసం. ఇది లైనింగ్ క్లాత్ అండి. ఫస్ట్ వచ్చేసి నేను లైనింగ్ క్లాత్ కుచ్చులు పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఓన్లీ బ్లౌజ్కి అటాచ్ చేసేయడమే కాబట్టి ముందుగానే కుచ్చు పెట్టేసుకున్నానండి. ఇలా ఇదంతా కూడా ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత క్రషింగ్ క్లాత్ సారీ ఏదైతే ఉందో అది కూడాను ఇలా దగ్గరగా ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నానండి. ఫ్రిల్స్ ముందుగా 2 క్లాత్లు కూడా ఫ్రిల్స్ కుట్టేసుకొని తర్వాత బ్లౌజ్కి నేను అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా మొత్తం కూడాను ఫ్రిల్స్ ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకున్నానండి. ఇప్పుడు బ్లౌజ్ క్లాత్ ఇట్లా లైనింగ్ వైపు ఉండేలాగా అటాచ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రిల్స్ మొత్తం కూడాను ఆ బ్లౌజ్కి అటాచ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రిల్స్ ఇలా ఈ విధంగా మనకి ఫ్రాక్ ఇలా వచ్చింది. ఇప్పుడు నేను దీనికి లైనింగ్ క్లాత్ యాడ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ ముందే ఫ్రిల్స్ పెట్టేసుకున్నాం కాబట్టి కుట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కుట్టుకున్న క్లాత్ని మనం నార్మల్ ఫ్రాక్కి ఖర్చు పైకి పెట్టి కుట్టు వేసేలాగా ఈ బ్లౌజ్ మీద నేను వేస్తున్నానండి. ఇలా కుట్టుకున్న దాన్ని నేను బ్యాక్ సైడ్ అంచు కటింగ్ వచ్చేలాగా పెట్టుకున్నాను. దాన్ని నేను కుట్టేసుకుంటున్నాను. సైడ్స్ పెట్టుకుంటే ఇది లూజ్ తక్కువ ఉంది కాబట్టి బాగోదని చెప్పేసి బ్యాక్ సైడ్ పెట్టుకున్నానండి. బ్యాక్ పార్ట్లో హుక్స్ వచ్చినాయి కాబట్టి అది 2 జాయింట్ చేసేసి లైనింగ్ క్లాత్ సారీ క్లాత్ కూడా బ్యాక్ పార్ట్ కుట్లు వచ్చేలాగా పెట్టేసుకున్నాను. ఒకదానిపైన రెండో కుట్టు ఈ విధంగా వేసుకుంటున్నాను.
ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలంటే కనుక మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో డౌట్స్ ఏమైనా ఉంటే కనుక అడగండి, చెప్తాను. ఇప్పుడు లైనింగ్ కూడాను ఈ విధంగా కలిపి కుట్టేసేసుకుంటున్నానండి. ఇది బాడీ మెజర్మెంట్స్ కూడా ఇంకా మొత్తం బ్లౌజ్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఇంకా మెజర్మెంట్ కూడా ఏమీ వేసుకోలేదండి. ఇదిగోండి ఫైనల్లీ లుక్ ఇలా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.